హలో, హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా. రేవంత్ అంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్ సన్నీకి యాక్సిడెంట్ అయింది. హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం. అడిగిరా. ఎవరు? నేను అప్పుడే చెప్పిన పట్నం వద్దని. నా మాట ఎవరిలే. ఊర్లోనే ఉండుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఉంటుండే. యాక్సిడెంట్ అంటున్నారు. లోపల ఏం చేస్తున్నారు? వాడికి ఏమైంది? ఏమైందో కూడా చెప్తలేరు. బాబు ఎవరైనా చెప్పారు. పంచనం అయింది. స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ 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 రా ఇక్కడ సైన్ చేయి. సార్ ఆ బండేవాళ్ళు సార్. మీ సన్నిగాందే కదా, దాన్నే చెట్టు గుద్దిండు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు. వారమైంది. ఆయనకి బండే లేదు సార్. మరి ఇదేం బాయ్ చూడు, ఆర్సీ చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవేకి ఎందుకు పోతాడు సార్? ఏయ్ అసలు నువ్వెవడరా? ఫ్రెండ్ని. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకపో. కేసు పెట్టిరనుకో మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనైనా మంచిగా చూసుకో. ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏందే లేకుంటే ఇంతే. మనం ఎక్కిస్తా అన్నావు కదరా, అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా. లేయిరా లేయి. అమెరికా వద్దు, ఏమొద్దురా, ఇంటికి పోదాం బదురా. అయ్యా లెమ్మనయ్యా అండి, అయ్యా అంటే లెమ్మనయ్యా, లెమ్మన సతీ. ఇంటికి పోదాం బదురా. పొద్దుగాల ఫోన్ చేసి వస్తా అన్నావు కదరా, రారా. ఏందిరా నిద్రపోలే? ఎస్ఐ అన్నతో మాట్లాడుతుండే. సన్నీ గురించే కదా? నువ్వు? ఏవో పిచ్చి కళ్ళు వస్తున్నాయి, ఏం మంచిగా లేదు. అట్లా సైలెంట్గా ఉండకురా. ఏమన్నా చెప్పు, నాకు భయం అవుతుంది. మౌని, నేను ఒకసారి ఊరికి పోయేస్తా. అమ్మకు మన సంగతి చెప్పి చూస్తా. అమ్మక్క ఎందుకు? ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే? అమ్మ నా మాట కాదందు. పొలం కూడా గిరి పెట్టావు కదరా, అడ్డమైనడా? మౌని చాలా మంచిదమ్మా. మంచిదా? వాళ్ళు ఎట్లా అంటాలో తెలుసారా నీకో? ఇత్తనం ఒకటైతే మొక్కింకోటి రాదురా. అలా బాబాయ్ సంగతి తెలుసారా నీకో? మా మధ్యలో ఆడేవాడు. మౌని వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. అలా సరేది, నేను వాళ్ళింటికి తోలుకోపోతా. 10,000 చీర కడతా. పోయినాక చూడు.
మనం చెప్పులు ఇచ్చినవా లేదా అని మన కాళ్ళకే చూడకుండా వేరే గిలాసులు మనకి నీ లేకుండా మనల్ని కూసబెట్టి మాట్లాడితే నీ పెళ్లి జరుగుతుంది. లేకుంటే లే. ఏందమ్మా నువ్వు? ఇక వేరే మాట ఎత్త. నేను చెప్పింది తప్పైతేనే ఈ పెళ్లి ఒప్పుకుంటా. లేకుంటే ఆ మౌని పేరు నీ నోట్లకెళ్ళి రావద్దు. ఏంది? ఏం టీచర్ అమ్మా? సార్లేరమ్మా. ఉన్నారు, పిలుస్తా. నీ కొడుకా? అవునమ్మా, సిటీలో పెద్ద డాన్స్ సెంటర్ నడుపుతుండు. అట్లనా? మంచి నిజం. ఏంద్రా ఏం సంగతి? పొలం బేరం కుదరలే? లేదు, అది కాదు సార్. తమ్ముడు చెప్పిండు కదా, ఆయన మాటే నా మాట. ఇంకేమున్నది గబో? టైంకి వచ్చినావు. ఇగో మా తమ్ముని బట్టలు. నీకు మంచిగా సరిపోతాయి. కొత్తయి ఒక్కసారి వేసిండు. ఇక తీసుకో. ఏంద్రా, వదిలేస్తావా నన్ను? మౌని, అట్లా అనకే. నేను చచ్చిపోతా కానీ నేను వదలనే. కొంచెం డౌట్ వచ్చినా చంపేస్తుండే. మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరబ్బా. మనమే ఎదురేం చేసుకుంటే మా బాబాయ్ అయితే నేను చచ్చేదాకా వదలడు. నాకు తెలియదురా, ఏదో ఒకటి చేద్దాం. నాతో ఈ నరకమిగ కాదు. పద పద పోదాం.